మరణించిన వారు మనకు కలలో ఎందుకు కనిపిస్తారు? ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. రాత్రి పడుకున్న సమయంలో కలలు రావడం సర్వసాధారణమైన విషయానికి. ప్రతిరోజు మనకు కలలో ఎన్ని రకాల కలలు వస్తుంటాయి. అయితే మనకు వచ్చే ప్రతి కలకు ఏదో ఒక అర్థం ఉంటుందని పండితులు చెబుతున్నారు. కలలో వచ్చే అర్థాలకు స్వప్నశాస్త్రంలో పలు విషయాలను పేర్కొన్నారు. మరి రాత్రి కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే ఏమవుతుంది? మరణించిన వారు మన కలలో కనిపిస్తే అది దేనికి సంకేతం? మన బంధువులు, మిత్రులు మరణిస్తే వారు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మన కలలోకి వచ్చే ఉంటారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇలాంటి కలలు ఎందుకు వస్తాయి అని? ఒకవేళ మీకే గనక ఇలాంటి కలలు వస్తే వాటి గురించి భయపడవలసిన అవసరం లేదు. హిందూ ధర్మశాస్త్రాలలో ఈ కలల గురించి ఒక శాస్త్రమే ఉంది. అదే స్వప్నశాస్త్రం. ఇందులో ప్రతి స్వప్నానికి సంబంధించిన పూర్తి జ్ఞానం లభిస్తుంది. ఈరోజు మనం మరణించిన వారు మన కలలో కనబడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. అలాగే నీ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. స్వప్నశాస్త్రంలో ప్రతి స్వప్నానికి ఒక విశేషం ఉంటుంది. అది మనకు భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పగలుగుతుంది. స్వప్నశాస్త్రం ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందితే, అదే వ్యక్తి మీ కలలో పూర్తిగా ఆరోగ్యంతో కనబడితే, ఆ మరణించిన వ్యక్తి మనకు ఇచ్చే సందేశం ఏమిటంటే, అతను జన్మ వేరే మంచి స్థానంలో జరిగింది. ఇక మీరు నా గురించి బాధపడవద్దు అని దాని అర్థం. ఇలాంటి కలలు కనుక మీకు వస్తే ఇక మరణించిన వారి గురించి ఏం మాత్రం ఆలోచించకుండా ముందుకు సాగిపోవాలి. ఇక రెండవది, ఒక వ్యక్తికి అకాల మృతి సంభవిస్తే అతను మీ కలలు అనారోగ్యంతో కనబడితే దాని అర్థం ఆ మరణించిన వ్యక్తి మీతో తన ఏదో ఒక కోరికను చెప్పబోతున్నాడని దాని అర్థం. మీరు దానిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అకాల మరణం సంభవించడం వల్ల ఆ వ్యక్తికి తీరని కోరిక ఏదో ఉండి ఉంటుంది. దానిని అతను పూర్తి చేయాలని అనుకున్నాడు. కాని ఆ కోరిక తీరకుండానే మరణించాడు. ఒకవేళ మీకే గనక అతని కోరిక గురించి ముందే తెలిస్తే దానిని తప్పకుండా పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. మీరు ఆ కోరికను తీరిస్తే ఆ మరణించిన వ్యక్తి ఆత్మ శాంతిస్తుంది. దానితో పాటు మీ ఇంట్లో సుఖసంతోషాలు కలుగుతాయి. ఒకవేళ మీకు అతని కోరిక గురించి ముందే తెలిసినా మీరు ఆ కోరికను తీర్చగలిగే స్థితిలో ఉండి కూడా ఆ కోరికను మీరు తీర్చకపోతే అది మీపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక మూడవది, ఒకవేళ మీకు కలలో జీవించి ఉన్న వ్యక్తి మరణించినట్లుగా కనబడితే దాని గురించి మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే స్వప్నశాస్త్రం ప్రకారం జీవించి ఉన్న వ్యక్తి మరణించినట్లుగా కనబడితే దాని అర్థం ఆ వ్యక్తి ఆయుషు ఇంకా పెరిగిందని అర్థం. ఇలాంటి కలలు దీర్ఘాయుష్షును సూచిస్తాయి. ఇక నాలుగవది, మరణించిన వారు మన కలలో కనిపిస్తారు. కాని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. వారు ఏం చెప్పాలనుకుంటున్నారో మనకు అర్థం కాదు. స్వప్నశాస్త్రం ప్రకారం ఇలాంటి స్వప్నాలు దేనికి సంకేతం అంటే, మరణించిన వారు కలలో కనిపించి మౌనంగా ఉంటే మనం ఏదైతే ఒక పని చేయాలని ఆలోచిస్తున్నామో లేదా ప్రస్తుతం ఒక పనిని చేస్తున్నామో ఆ పని మంచిది కాదు అని వారు మనకు సంకేతం ఇస్తున్నారు. మనం వెంటనే ఆ పనిని ఆపేయాలి. ఒకవేళ మరణించిన వారు కలలో కనిపించి మౌనంగా ఉంటూనే మనల్ని ఆశీర్వదించి వెళ్ళిపోతే దీనికి సంకేతం మనం ఏదైతే పనిని చేస్తున్నామో లేదా ఆ పనిని గురించి ఆలోచిస్తున్నామో ఆ పనిలో మీకు 100% శుభం కలుగుతుందని, ఆ పనిని మీరు చేయవచ్చు అని దానికి అర్థం. ఒకవేళ మరణించిన వారు కలలో బాధపడుతూ కనిపిస్తే మీరు చేస్తున్న పని వారికి నచ్చలేదు అని దాని అర్థం. మీరు వెంటనే ఆ పనిని మానుకోవాలి. లేదంటే అదే మీకు అసలు బాధ కలుగజేస్తుంది. మన పూర్వీకులు మనకు ఏదైనా చెప్పాలనుకుంటే వారికి కలలు మాత్రమే ఆధారం. వాటి ద్వారానే వారు అనుకున్నది మనకు చెప్పగలరు. కాని వారు చెప్పే సంకేతాలను మనం పట్టించుకోకపోవడం వల్లే మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. ఒక్కోసారి కలలో మరణించిన వారు కనిపించి ఏదో వస్తువును అడుగుతున్నట్లు సైగలు చేస్తారు. ఎలాగంటే ఒక్కోసారి బట్టలు లేకుండా కనిపిస్తారు, లేదా కాళ్లకు చెప్పులు లేకుండా, లేదా ఆకలితో ఉన్నట్లుగా సైగలు చేస్తూ కనిపిస్తారు. అలా మీకు కనిపిస్తే స్వప్నశాస్త్రం ప్రకారం
వారు ఏ వస్తువులు అయితే లేకుండా ఉంటారో వాటిని మిమ్మల్ని అడుగుతున్నారని అర్థం. అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే, వాళ్ళు ఆకలితో ఉన్నట్లుగా ఉంటే, ఆ మరణించిన వారి పేరు మీద నలుగురికి అన్నదానం చేయాలి. లేదా వాళ్ళు అడిగిన వస్తువులను పేద ప్రజలకు, వారి పేరును తలుచుకుంటూ మన సొంత వారికే ఇస్తున్నట్లుగా భావించి, దానం చేయాలి. అలా చేసి దానం చేసినవి, నేరుగా వారికే చేరినట్లుగా భావించాలి. అలా చేయడం వల్ల పితృదేవతలు సంతోషించి ఆశీర్వదిస్తారు. దూరంగా స్వర్గంలో ఉన్నట్లుగా కల వస్తే, దానికి సంకేతం వారికి మోక్షం లభించిందని, వారి గురించి ఇక చింతించవద్దని దానికి సంకేతం. ఒకవేళ మరణించిన వ్యక్తి ఇంకా తమ ఇంట్లో ఉన్నట్లుగానే కల వస్తే దానికి అర్థం, ఆ మరణించిన వారు మీ పైన, మీ ఇంటి పైన ఇంక మోహాన్ని విడవడం లేదని దాని అర్థం. వారు ఇంకా ఇంట్లోనే ఉండాలని అనుకుంటున్నారని దానికి సంకేతం. ఒకవేళ మీకే గనక ఇలాంటి కలలు వస్తే, అమావాస్య రోజు ఆవుకు రొట్టెను తినిపించాలి. విధి ప్రకారం పిండ దానం చేయాలి. అలాగే వారి పేరు మీద ఉన్న అన్నదానం కూడా చేయాలి. హిందూ ధర్మం ప్రకారం పితృదేవతలు కూడా దేవతలే. వారు మరణించిన తరువాత కూడా మన వంశాభివృద్ధి కోసం, మన ఉన్నతి కోసం, మనల్ని ఆశీర్వదిస్తారు. ఎవరికైనా కలలో శివయాత్ర కనిపిస్తే, దానికి సంకేతం అది ఏమాత్రం అశుభం కాదు. అలా కనిపిస్తే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని దాని అర్థం. మరణించిన వారు కలలో కోపంగా కనిపిస్తే, వారు మీ ద్వారా ఏదో ఒక పనిని చేయించాలనుకుంటున్నారని దాని అర్థం. స్వప్నశాస్త్రం ప్రకారం అతనికి తీరని కోరిక ఏదో మిగిలిపోయింది. అది మీ ద్వారానే నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారు. ఒకవేళ మీకు అది తెలిస్తే నెరవేర్చాలి. ఎవరైనా మరణించిన వ్యక్తి కలలో నవ్వుతూ కనిపిస్తే, మీకు రాబోయే రోజులు చాలా సంతోషంగా గడుస్తాయని దాని అర్థం. ఒకవేళ అదే వ్యక్తి ఏడుస్తూ కనిపించినా, అది కూడా శుభశకునమే. మరణించిన వారు మన కలలోకి రావడం అనేది చింతించవలసిన విషయమే కాదు. మరణించిన వారు మనల్ని పదే పదే గుర్తు చేసుకుంటున్నారని దాని అర్థం. లేదా వారి గుర్తులు మన మనసులో ఇంకా చెరిగిపోలేదని దాని అర్థం. ఏది ఏమైనా, మన పితృదేవతలు ఎప్పుడూ కూడా మన ఉన్నతినే కోరుకుంటారు. మరణించిన తర్వాత కూడా మనకు మంచి ఏదో, చెడు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తారు కదా. అందుకే మరణించిన కూడా దేవతలుగా మారుతారు. వాళ్లను కూడా ఎప్పుడూ గౌరవిస్తూనే ఉండాలి. పండగలకైనా అయినా సరే, చేసుకున్న పిండి వంటలను కొంచెం వారికి సమర్పించాలి. మా ఈ వీడియో మీకు నచ్చితే, ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.